ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు. నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కక నీ కళ్ల ముందే మరొకరి సొంతమై వాళ్ల ముందే నువ్వు బ్రతకాల్సొచ్చి ఆ బ్రతుకు ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు. అనుకుంటే ఇది ఆఫ్టర్ ఆల్ లైఫ్ లక్ష్మి. కానీ ఇది ఆఫ్టర్ ఆల్ కాదు. ఆశలు, అవసరాలు, కలలు, కోరికలు ఎన్నో ఉంటాయి. అవి తీరకపోతే అప్పుడు లైఫ్ ఆఫ్టర్ ఆల్. అందుకే మనిషి అన్నవాడు తాను కోరుకున్న వాటి కోసం యుద్ధాలు చేసేది. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించినట్టే పక్క వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించాలి. నీ వల్ల ఎవరి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. మరి నీ వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అయింది కదా లక్ష్మి. నేను ఎఫెక్ట్ అయ్యాను కదా. వాట్ అబౌట్ మై లాస్? సరే, ఇప్పుడు నీకేం కావాలి? డైరెక్ట్ గా డీల్కి వచ్చేసావా? జాను గురించి నువ్వు దేవయ్య అనే అత్తయ్య గారితో చెప్పకూడదు అంటే నేనేం చేయాలో చెప్పు. నాకు ఏం కావాలో నీకు తెలుసు లక్ష్మి. నువ్వు వేరే ఏమిచ్చినా నేను తీసుకోనని అది నీకూడా తెలుసు. నాకు నీ 5వ తనంలో అర్ధభాగం కావాలి. నీ పసుపు కుంకాలు నాకు పాలు పంచాలి. నీ మాంగళ్యంలో నాకు మరో ముడి వేయించాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు మనిషా? నీకు మా అన్నయ్యనివ్వమని డైరెక్ట్ గా మా వదిన్ని అడుగుతున్నావా? ఇప్పుడు మిత్ర ఈ లక్ష్మి సొంతం కదా వివేక్. మనకు కావలసిన ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని కదా అడుగుతాం. మా అన్నయ్య ఏం ప్రాపర్టీ కాదు, ప్రాణం ఉన్న మనిషి. ఐ నో. ఆ ప్రాణమే నాకు కావాలి. నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఈ డీల్ కి ఒప్పుకుంటే నేను జాను సీక్రెట్ ని ఎవరికీ రివీల్ చేయను. ఇప్పటికిప్పుడు సడన్ గా మిత్రన్ నాకిచ్చేయమంటే నీకు కష్టంగానే ఉంటుందనుకో. తొందర ఏం లేదు. నీకు 24 hours టైం ఇస్తున్నాను. రేపటిలోగా డిసైడ్ చేసుకో. నీ మాంగళ్యమా లేక నీ చెల్లెల జీవితమా? అయ్యో ఆంటీ, పిల్లలు పుట్టకపోతే మీరు జానుని చంపేస్తారా? పూలు కాయలు కాయని చెట్లని ఇంట్లో ఉంచుకోము. అలాంటిది పిల్లలు పుట్టని కోడలు ఉంటే ఎంత, లేకపోతే అలా అనకండి ఆంటీ. ప్రాబ్లం వివేక్ దైతే పాపం జాను ఏం చేసి, ఒకవేళ జానులోనే లోపముందనుకోండి, అప్పుడేం చేస్తారు? మనీషా, ఈ కాఫీ తీసుకెళ్లి ఆయనకి. నువ్వుండగా మిత్రకి నేను కాఫీ ఇవ్వటం బాగుండదేమో. పర్వాలేదు మనీషా, ఆయన కాఫీ తాగే టైం అయింది. ఆంటీ, మిత్రకి కాఫీ ఇవ్వాలట. లక్ష్మి ఆర్డర్ వేసింది, నేను ఇచ్చొస్తా. ఇది కళా నిజమా? లక్ష్మి మిత్రకు మనిషాతో కాఫీ పంపి ఇది 8వ వింతలా ఉందే. లక్ష్మి మాట మనీషా విందా లేక మనీషా? ఏం ఫైల్ కావాలి? లక్ష్మి వచ్చాక తీసుకుంటాను.
ఏ నేను ఇవ్వకూడదా? అలా అని కాదు, ఈ రూమ్లో ఏది ఎక్కడుందో లక్ష్మికే తెలుసు. నిజమే మిత్ర, ఈ గదిలోనే కాదు నీ మనసులో ఏముందో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. నీ గురించి నాకంటే లక్ష్మికే ఎక్కువ తెలుసు. సారీ మనీషా, ఎందుకు మిత్ర? నేను అలా మాట్లాడుండకూడదు. నీ మనసులో ఉన్న మాటే కదా చెప్పావు. నువ్వు హర్ట్ అవ్వలేదు కదా? నీ నుంచి ప్రేమని తప్ప ఇంకేం అడగను మిత్ర. నీ ప్రేమ నాకు దక్కకపోయినా మన బేబీకి దక్కుతోంది, అందుకు హ్యాపీగా ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్, నేను అప్పుడప్పుడు వచ్చి నా బేబీని చూసుకోవచ్చు కదా? ఆ రైట్ నాకుంది కదా? నువ్వు ఎప్పుడైనా రావచ్చు మనీషా. బేబీ పైన నాకెంత రైట్ ఉందో నీకు అంతే రైట్ ఉంది. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మన మధ్య జరిగిన దానికి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళు. నన్ను కోర్టుకి ఇచ్చి మీడియాలో నా పరువు తీసేవాళ్ళు. కానీ నువ్వు అలా చేయలేదు. లేని ప్రెగ్నెన్సీతో నీ పరువు నేను ఎలా తీయగలను మిత్రా? ఒక మంచి ఫ్రెండ్లా నన్ను అర్థం చేసుకున్నావు. నా పరువుని, ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ మనీషా. నీలాంటి వాళ్ళ కోసం ఏమైనా చెయ్యొచ్చు మిత్రా.